హరే కృష్ణ. శ్రావణ మాసం లక్ష్మీదేవికి, కార్తీక మాసం శివకేశవులకు, అలాగే ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా దక్షిణాయన పుణ్యకాలానికి చివర, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభానికి మధ్య ఉండే ఈ ధనుర్మాసంలో మహాలక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ముఖ్యంగా గోదాదేవి పాసురాలు చదువుతారు. ధనుర్మాసం వ్రతం ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో గోదాదేవి రచించిన 30 పాసురాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోదాదేవిగా జన్మించిన ఆండాళమ్మవారు భగవంతుడిని భర్తగా భావించి ఆయన్ను చేరుకోవడానికి చిత్తశుద్ధితో సంకల్పించిన వ్రతమే ఈ తిరుప్పావై. తిరుప్పావైలో 30 పాసురాలు ఉంటాయి. పాసురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు లేదా కీర్తనలు అని అర్థం. అయితే ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించి క్రమం తప్పకుండా రోజుకు ఒక పాశురం చొప్పున స్వామిని కీర్తనలను పాడాలి. నిత్యం స్వామివారికి పొంగల్ నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలంపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన వ్రతాన్ని ఇప్పటికీ మహిళలు ఆచరిస్తూ ఉంటారు. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించి భోగి పండుగ రోజున ఆండాళ్ శ్రీరంగనాథ స్వామి వాళ్ళ కళ్యాణం జరిపించడంతో ఈ ధనుర్మాసం వ్రతం ముగుస్తుంది. ఇక పాశురాల విషయానికొస్తే గోదాదేవి రచించిన 30 పాశురాలు ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లతో జీవించాలని, తోటి వారికి సహాయపడాలని, భగవంతుడిని తప్పకుండా ఆరాధించాలని సూచిస్తాయి. ధనుర్మాసంలో ఒక్కో రోజు ఒక్కో పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు గానం చేస్తారు. దానిలో 1 నుంచి 5 పాశురాలు, మొదటి 5 పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్య ఉద్దేశం తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే సకాలంలో వానలు కురుస్తాయి, పంటలు పుష్కలంగా పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడిని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి చెబుతుంది. ఇక 5 నుంచి 15 పాశురాలు గోదాదేవి చెలికెత్తలతో కలిసి పూలు సేకరిస్తూ పల్లెటూరు వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఈ పాసురాల్లో ఉంటాయి. పక్షుల కిలకిల రావాలు, రంగురంగుల పూలు, వెన్న చిలుకుతూ ఉంటే వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటలు సవ్వడి, గుడిలో వినిపించే శంఖారావం వర్ణనలు ఇందులో ఉంటాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే గోదాదేవి తన చెలికత్తెల ఇంటికి వెళ్ళి నిద్ర లేపుతూ వారిని నదీ స్నానానికి సిద్ధం చేస్తూ శ్రీ మహావిష్ణువు అవతారాలను పొగడటం 5 నుంచి 15 పాశురాల్లో ఉంటాయి. ఇక 15 నుంచి 20 పాశురాల్లో గోదాదేవి తన చెలికత్తెలతో కలిసి చేసిన దేవాలయ సందర్శన ఈ పాశురాలు వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొల్పడానికి ఆండాళమ్మవారు సుప్రభాతాన్ని ఆలాపిస్తుంది. గోదాదేవి ఆమె చెలికత్తెలు గుడికి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణుల వారిని మేల్కొమంటూ వారిని వేడుకుంటారు. ఆ తర్వాత వారు శ్రీకృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. ఈ అంశాలు 15 నుంచి 20 పాశురాల్లో ఉంటాయి. ఇక 20 నుంచి 30 పాశురాల్లో భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాశురంలో గోదాదేవి తాను విష్ణుచిత్తుని కుమార్తె అని, ఈ 30 పాశురాలు తానే రచించి పాడానని, ఎవరైతే ఈ 30 పాశురాలు భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుడి కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుందంట. హరే కృష్ణ. గోదాదేవికి జై.